నీకు తెలుసు ఏదైనా వర్క్లో సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ ముఖ్యమని. బట్ కన్సిస్టెన్సీగా ఉండడం ఎలా? ల్యాగ్ చేయకన్నా క్లియర్గా చెప్తా, స్కిప్ చేయకన్నా విను. దీనికంటే ముందు మోటివేషన్. మోటివేషన్ అంటే ఇదొక ఇన్స్టెంట్ ఎనర్జీ, ఫీలింగ్ ఆర్ రీజన్ టు డూ వర్క్. ఇది ఏదైనా వర్క్ చేయడానికి కిక్ స్టార్ట్ ని మాత్రమే ఇస్తుంది. ఆ వర్క్ చేయాలన్న ఫీలింగ్ ని క్రియేట్ చేస్తుంది. బట్ మోటివేషన్ డజంట్ వర్క్ ఆల్వేస్. ఎందుకంటే ఇది ఓన్లీ వర్క్ చేయాలన్న ఒక ఫీలింగ్ మాత్రమే క్రియేట్ చేస్తుంది ఇనిషియల్ గా. బట్ మన ఫీలింగ్స్ అనేది ఎవ్రీ మూమెంట్ చేంజ్ అవుతూనే ఉంటాయి. సో ఆ ఫీలింగ్ అనేది పోయి నీ మైండ్ మళ్ళీ కంఫర్ట్ జోన్ కి వెళ్ళిపోయి మోటివేషన్ అనేది పోతుంది. నెక్స్ట్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే నువ్వు చేయాలనుకున్న దాన్ని రిపీటెడ్ గా చేయడం. ఎగ్జాంపుల్ గా నువ్వు రన్నింగ్ చేయాలని డైలీ 10 to 30 minutes డైలీ రిపీటెడ్ గా చేసావంటే అదే కన్సిస్టెన్సీ. ఇప్పుడు కన్సిస్టెన్సీగా ఉండాలంటే దీనికి మెయిన్ ఇంటర్లింక్ అయిన డిసిప్లిన్ కావాలి. డిసిప్లిన్ అంటే పుషింగ్ యువర్ సెల్ఫ్ టు డూ సంథింగ్ ఈవెన్ యూ డోంట్ ఫీల్ టు డూ ఇట్. నువ్వు చేయాలనుకున్న వర్క్ ఒకసారి చేయాలనిపించకున్నా కూడా, ఆ ఫీలింగ్ రాకున్నా కూడా నువ్వు పుష్ చేసుకొని మరి ఆ వర్క్ ని కంప్లీట్ చేయడం. ఓకే, కన్సిస్టెన్సీ, డిసిప్లిన్. దెన్ డిసిప్లిన్ గా ఉండడం ఎలా? ఈ డిసిప్లిన్ కి సబ్సెట్టే రెస్పాన్సిబిలిటీ. నువ్వు డిసిప్లిన్ తో వర్క్ చేయాలంటే నువ్వు ఆ పనిని నీ రెస్పాన్సిబిలిటీగా మార్చుకోవాలా. ఎగ్జాంపుల్ గా నువ్వు ఒక చెప్పులు కుట్టే అతన్ని చూస్తే ఒక రోజు డబ్బులు వస్తాయి, ఒక రోజు రాకపోవచ్చు. బట్ అతను ఆ పనిని నమ్మి రెస్పాన్సిబిలిటీగా మార్చుకున్నాడు కాబట్టి ఆ పనిని నచ్చినా నచ్చకన్నా ఆ పనిని రిపీటెడ్ గా చేస్తాడు. సో ఇక్కడ నువ్వు ఆ వర్క్ నుంచి వచ్చే రిజల్ట్స్ కంటే ఫస్ట్ ఇనిషియల్ గా ఆ వర్క్ యొక్క ప్రాసెస్ ని ట్రస్ట్ చేయాలి. సో రెస్పాన్సిబిలిటీ మెయింటైన్ చేయాలంటే యూ నీడ్ టు బి ఐడెంటిటీ టు దట్ వర్క్. అంటే ఆ వర్క్ లో లాస్ వచ్చినా, ప్రాఫిట్ వచ్చినా, ఫెయిల్ అయినా అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తా అన్న మైండ్ సెట్ లో ఉంటే యూ బీ మాస్టర్ దట్ వర్క్. ఇలాంటి మైండ్ సెట్ ఉంటే నువ్వు ఈజీగా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయవచ్చు. చాలా మందికి నేను చెప్పింది మేబీ అవసరం లేకపోవచ్చు. బట్ మాక్సిమం ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో, ఎవరైతే ఏదైనా వర్క్ ని స్టార్ట్ చేసి నచ్చినా కూడా అది రిపీటెడ్ గా మెయింటైన్ చేయలేకపోతున్నారో, ఈ రియల్ సీక్రెట్ అండ్ జెన్యూన్ రోడ్ మ్యాప్ వాళ్ళకి చాలా యూస్ అవుతుంది. టేక్ రెస్పాన్సిబుల్ వాట్ యు వాంట్.